నువ్వు చిన్న ఉన్నప్పుడు మత్తు తీస్తే ఇప్పుడు నీకు అలవాటు కాదు. పెండ తీపిస్తుంది కాయసం మా అమ్మ నాకు. ఇప్పుడు ఎందుకు చెట్లల్లో అన్న తీసి చెట్లల్లో చెట్లల్లో ఏ చెట్టు వేయాలి? ఏ చెట్టు కన్నా చూస్తేనే ఇంకా చేత్తోటి తీస్తారు. ఇంకా అది అట్ట ఇచ్చిన. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఇప్పుడు పొద్దున 8:56 అయితే అవుతుంది టైం. ఇప్పుడు బయటనేమో మొత్తం మంచి ఉంది ఈ టైంలో, అది కూడా ఇంత ఇప్పుడు సాయంత్రం అయింది, ఇంకా ఈ టైంలో కూడా మంచిగా ఉంది బయట. ఇక్కడ చూడండి మొత్తం ఇటు పక్క నుండి అటుపక్క ప్లేస్ అయితే కానీ వస్తుంది, మొత్తం మంచిగా ఉంది ఈ టైంలో. ఇప్పుడు మా అమ్మనైతే చాయ్ పెట్టింది. ఇంకా ఒకటి చెప్పాలి, ఇంకో మా అమ్మ ఎలా ఎండుతుందో బట్టలు. ఇంకో ఇది ఫాల్స్ లైనింగ్స్ మా అమ్మ మిషన్ కొడుతుంది అన్నట్టు. ఆ మిషన్ కొట్టేది ఇంత ఎండుతుంది భూమిలో కింద ఎండుతుంది. ఇది ఇంతే ప్రతిసారి ఇంత ఎండుతుంది. ఫాల్స్ లైనింగ్ అవి ఉంటాయి కదా, అవన్నీ ఇంతే. ఇవన్నీ ఇట్లా కింద వేసి ఎండుతుంది అన్నట్టు. ఇదంతా ఐలైన్ అయినట్టు అవుతుంది. ఇవన్నీ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకా ఇటు పక్క ఒకటి ఉంది. ఇంకా మొన్నది ఒక పతంగి కూడా ఇటు కిందనే ఉంది. వావ్. ఇంకా ఇప్పుడు బయటకైతే పోదాం. బయటనైతే మంచి అయితే మస్తు సూపర్ ఉంది. ఇంకా పొగ్గ సలే అయితే వెళ్తుంది. ఇంకా జామకాయలు అయితే మొత్తం అయిపోయినాయి తెలిసేగా, మొన్ననే 5 పెట్టిన. ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. ఇప్పుడు అటు పక్కన అయితే మంచి అయితే నిజంగా అస్సలు. ఇంకా ఆడ ఒక స్కూల్ అనేది ఉంటుంది అన్నట్టు, ఆడ జ్ఞానజ్యోతి అని. అంతకుముందు మేము మనలోనే చదువుకున్నాం. ఇప్పుడు మస్తు చిన్నప్పుడు కావచ్చు, ఒక 5th వరకు ఎంత చదువుకున్నాం అందులోనే. ఆ స్కూల్ అయితే ఇప్పుడు గూల కొట్టేసి వన్ సైడ్ ఉంచిందో, వన్ సైడ్ గూల కొట్టేసిందో. ఇక్కడ నుండి సీదా ఒక గుట్ట ఉంటుంది, ఆ గుట్ట కనాలుతుంది. ఇంకా రైల్వే స్టేషన్ ఉంటాయి ఆర్మూర్, అది కూడా కనాలుతుంది. ఆర్మూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుండి సీదా కనాలుతుంది. ఇప్పుడు ఛాయ్ అయితే వెళ్తుంది. ఛాయ్ కానీ మరి చల్ల లోపలికైతే ఇంకో ఛాయ్ కూడా వచ్చింది ఇప్పుడే. ఛాయ్ తీసుకుందాం, ఇంకా అటుకులు వేసుకుందాం మనం దీంట్లో. ఇప్పుడు ఛాయ్ అయితే వేద్దాం ముందు, మళ్ళీ కింద పడుతుంది. ఓకే, ఛాయ్ ఇక్కడ పెట్టేసి అటుకులు తీసుకున్నాం. అటుకులు వేడిందని ఇంకా ఓకే. కింద ఇది తొక్కద్దు. ఓకే, ఇందులో ఇది అటుకులేమో ఇది ఇందులో ఛాయ్లను వేసుకొని తిందాం, మంచిగా సూపర్ వస్తుంది. మరి తిన్నాక ఇప్పుడు ఎక్కడికి వెళ్దామో ఆలోచిస్తాం. మరి చాలా ఇంకా నేను ఈ అటుకులు కూడా దీంట్లో నాకైతే ఫోన్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి ఏం చేయాలి అయితే స్కూల్ అయితే పోవాలన్నమాట. మరి ఆమె దించేద్దాం ఆ స్కూల్ కాడ. అది మా స్కూల్ అండా కూడా చదువుకున్నాను నేను, ప్రజ్ఞ ఐఐటి ఆ స్కూల్ పేరు. మరి ఆ స్కూల్ దగ్గరికి అయితే పోదాం. మరి చాలా రియాన్స్ పోలే వచ్చింది. చలో గాయస్, ఇప్పుడే రియాన్స్ గారిని అయితే దించేసిన. ఇప్పుడు నేను సినిమాని అయితే చూస్తున్నా.
ఇది సినిమా పేరు మారి, మస్తు సూపర్ ఉంది. ఇదైతే చెప్తున్నా, అది కూడా హిందీలో. ఇప్పుడు మాలేని జైల్లోకి అయితే పట్టుకోతుండ్రు. ఇంకా ఇప్పుడు నాకు ఒక పని అయితే పడ్డది. ఇంకా అడ్వర్టైజ్ వచ్చింది ఇప్పుడే. ఇప్పుడు ఈ పాలకూర అయితే కట్ చేయాలా, నేను కట్ చేసుకుంటే ఇల్లు వేయాలా. ఇది మొత్తం కట్ చేద్దాం మళ్ళా. చాలా ఇప్పుడిప్పుడే కట్ చేసిన మా అమ్మని అయితే తీసుకోతుంది. ఇప్పుడు పాలకూర అయితే అవుతాయి మా అమ్మ. ఇప్పుడు బోర్ అయితే బంద్ చేయాలా మళ్ళా. చలో బోర్ బంద్ చేయన్నా. బోర్ అయితే బంద్ చేయమన్నది. ఇక్కడనే ఉంది బోర్. చలో లైట్ అయింది, బంద్ చేసిన. ఓ గైస్, ఇవాళ బయట కూడా చల్లగా మొత్తం చల్ల ఉంది. ఇంకా ఎండ చూడండి, ఎండ అస్సలు అత్తలేదు. ఇటు మొత్తం మొగ్గు కాడుంది ఎండ. ఇంకా ఇటు పక్క మొత్తం నీడనే ఉంది, ఫుల్ చల్లగా ఉంది. జామకాయలు ఒకటి ఉంది, ఒకటి రెండు కరెక్ట్ ఒక ప్లేస్ కాడ. ఈడ కరెక్ట్ జూమ్ అయితే లేదు ఆడ. వచ్చి కదా ఆడనవుతున్నాయి వస్తున్నాయి. మరి చాలా ఇప్పుడు ఇంట్లో కొత్త ఇప్పుడే రాగానే అడ్వర్టైజ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ జైల్లోకించి బయటకు వచ్చిండు. దాని తర్వాత మొత్తం మారిపోయిందని అంటుండు ఆ సినిమాలో. రైస్ ఇప్పుడు అన్నం కూర అయింది. ఇప్పుడు నేనైతే తింటున్నా పాలకూర ఇంకా అన్నం. ఎప్పుడైతే చెరుకు రసం అయితే వచ్చింది, మా అమ్మ తీసుకుంటుంది గ్రైండింగ్ అయితే. సో గైస్, ఇప్పుడైతే చెరుకు రసం అయితే అయినా ఇప్పుడు వచ్చింది అది బయట నుండి. పోయింది అయినా ఇప్పుడిప్పుడే. గైస్, ఇప్పుడైతే అన్ని ఆవులు అయితే వచ్చినాయి, 3 వచ్చినాయి. ఆ చిన్న ఆవు కొన్ని పెద్ద ఆవు మొత్తం తినొస్తుంది. ఆ చిన్న ఆవులాగా ఇస్తలేదు. అమ్మాయి కాదు ఇంకా మొత్తం తినలేదు. పెండ కూడా పెట్టింది అది. ఓ కరెక్ట్ ఇంటి నుండి ముంగటికి పోయేటప్పుడు పెట్టింది. ఓ మై గాడ్, ఇంకోటి చిన్నది అటు పోయింది, కుక్క వదులుతుంది దాని మీదకి. రైస్ ఇప్పుడే పోయింది, మొత్తం తినేసింది. ఇప్పుడు ఈ తాత అయితే తీసుకోవాలి. తీసుకున్నాను, ఇది తిన్నాంది ఒక పోయింది. అటు తీసుకున్నామా, ఇంకొకటి ఉంటుంది. ఈ చిన్న ఇంకో దానికి కూడా వేద్దాం, మళ్ళా అది పోతుంది. ఇంకో దానికి వేద్దాం అనుకుంటున్నా అని కొత్త పోయింది. ఒకటి తిన్నది దాంట్లో మొత్తం. ఇంకోటి అయితే తిండి వేద్దాం అనుకున్న పోతుంది అది. ఏం చేయాలి ఇప్పుడు? ఇది కరెక్ట్ మా ఇల్లు ఎంట్రన్స్ కరెక్ట్ ముంగటనే ఉంది. ఇది కరెక్ట్, ఇది ఏం చేయాలి ఇప్పుడు? అదంతా ముంగట ఉంది. అమ్మా, ఇది పెండ పెట్టింది, ఇదే ఎట్లా గాయస్? మా అమ్మ పెండని తీయమంటుంది. ఇదే ఎందుకు? చెట్లల్లోనా? ఓకే గాయస్, ఇప్పుడు అవి చెట్లల్లో వేస్తే చెట్లు మంచిగా పెరుగుతాయంట. మరి దాన్ని ఇప్పుడు నేను తీయాలా? నువ్వు చిన్న ఉన్నప్పుడు మత్తు తీస్తే
మరి మాకు ఇప్పుడు అలవాటే, మాకు అలవాటే. ఇప్పుడు నీకు అలవాటు కాకపోతే పెండ తీపిస్తుంది గాయస్ మా అమ్మ నాకు. ఇడితే ఇప్పుడు ఎందుకు చెట్లల్లో అన్న తీసి చెట్లలో చెట్లల్లో ఏ చెట్టుకి వేయాలి? ఏ చెట్టు కన్నా చూస్తేనే ఇంకా చేత్తోటి తీస్తారు. ఇంకా అది అట్ట ఇచ్చిన నువ్వు ఎప్పుడు తీసినావు? మంచిగా ఉన్నప్పుడు పోతుంటే అంతే. మరి చిన్న ఉన్నప్పుడు పెండ తెచ్చినాక ఎందుకు అవుతుంది? అలుకోవడానికి పక్క తీయు తీయు తీయకుండా కొట్టేటట్టు ఎట్లా తీయాలి? అట్లా అనుకోవద్దు. ఇప్పుడు బర్రెలు ఆవులు ఉన్నోళ్ళు వాళ్ళు ఎట్లా ఇస్తారు మరి? అలవాటు అవుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అలవాటు చేసుకో. ఇది చిన్న చేతి పట్టు లెక్కుంటే అసలు ఎంత బరువు ఉంది? బరువు ఉంది ఇది. సగం తీసి వేసి వచ్చి మళ్ళీ ఇది ఎండా గులాబీ చెట్టుకి 100 డబ్బలే. గైస్ మొన్న దాకా చూపెట్టిన చెట్టు ఇప్పుడు అయితే మొత్తం పెద్ద పెరుగుతుంది. ఆల్రెడీ నాకంటే హైట్ అయింది. ఇప్పుడు ఇంకా మొత్తం మా ఇల్లు కంటే హైట్ అవుతుంది. ఇంకా ఆ చెట్టు మాత్రం ఇప్పుడు పెండ్ వేసిన కాబట్టి ఇది కూడా గైస్ ఇప్పుడు మాత్రం మొత్తం ఈజీ అయిపోయింది. మొత్తం ఇదే ఇక్కడ వంకాయ చెట్టుకి ఎడనే అంతే ఆడ చేతి కడుక్కో. ఫైనల్ తీసేసిన చేతి కడుక్కున్నా. అది చెత్త షాట కూడా కడుగు. ఉండు చేతి కడుక్క తీస్తా. కడుక్కున్నా అని అసలు నేను చేదే ముట్టలే. చేతి కూడా ముట్టకున్నాను కడుక్కు. బకెట్ ది కూడా ఉంటుంది. సరే అది ఆడ పెట్టి చదువుకో. గైస్ ఈ బ్లాగ్ మొత్తం ఈ చెత్త తీసుడికి అయిపోయినా అతను చాలా అగిచ్చి రోజు తీయాలి. ఒక భలే ఉంటావు నీకు రోజు పెండ తీసేందుకు. పెండ తీసేందుకు భలేగా ఉంటావా? గైస్ మా అమ్మకి ఇప్పుడే అమ్మకి వచ్చింది. ఇది కూడా తీస్తా. కాలికి దెబ్బ తాకింది. అదేంది మొత్తం రక్తమా? రక్తం మనస్క కాదు ఇది రక్తం ఏర్పడలే. గైస్ గాజు ముక్క వచ్చింది. అది కూర్చుని తీసేసిన వెళ్ళలేదు. ఆడ ఇట్లా కాలు పెట్టుకుని ఉంది. ఇంకా ఈ బ్లాగ్ కింద మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి నచ్చితేనే. మరి చాలా మరి బాయ్.